వినాయకుడు పూజలో తులసి ఎందుకు వాడారో మీకు తెలుసా? తులసీ దేవి పుట్టుక. సనాతన ధర్మంలో తులసి, శ్రీ తులసీదేవి అత్యంత పవిత్రమైనది. ఆమె లక్ష్మీదేవికి అవతారంగా, విష్ణుమూర్తికి అతి ప్రియురాలిగా చెబుతారు. తులసి తల్లికి వివిధ పురాణాలలో అనేక కథనాలు ఉన్నాయి. వాటిలో ఒకటి శివపురాణంలో ప్రస్తావించబడిన గణేశుడు మరియు తులసీ దేవి మధ్య జరిగిన కథ. ప్రాచీన కాలంలో తులసి తల్లి గొప్ప భక్తురాలిగా, విష్ణువు మీద పరమ భక్తి కలిగినవిగా జీవించింది. ఆమె తపస్సు, పవిత్రత వల్ల దేవతలందరికీ ప్రియురాలయ్యింది. ఆమె శుభ్రత, నీతి, ధర్మాన్ని పాటించే శక్తిమంతురాలిగా పేరుగాంచింది. తులసి తపస్సు, గణపతితో ముఖాముఖి. ఒక సందర్భంలో తులసి తల్లి గంగా తీరం వద్ద తపస్సు చేస్తూ ఉండగా, అక్కడ గణేశుడు సేదతీరుతూ ఉన్నాడు. శివ పార్థివ పుత్రుడైన గణేశుడు ఆ సమయంలో యౌవనంతో ఓవలంగా, అద్భుత రూపంలో కనపడుతున్నాడు. తులసి తల్లి గణేశుని చూసి మోహితురాలైంది. ఆమె గణేశుని సన్ముఖంగా వచ్చి ఇలా అన్నది: ఓ దేవా! నీ రూపం అద్భుతంగా ఉంది. నీ శరీరమంతా మంగళదాయకతను వెలిబుచ్చుతోంది. నీతో నేను వివాహం కావాలని కోరుకుంటున్నాను. నీతో కలసి ధర్మపత్ని అవ్వాలని నా మనసు కోరుకుంటోంది. గణేశుని నిరాకరణ. గణేశుడు తులసి తల్లిని గౌరవంగా చూసి ఇలా అన్నాడు: ఓ తులసి! నీ భక్తిని నేనెంతో సంతోషంగా స్వీకరిస్తున్నాను. కాని నేను బ్రహ్మచారిగా ఉండాలని సంకల్పించాను. నా జీవితం యోగం, ధ్యానం, తపస్సు కోసమే. నేను వివాహం చేసుకోను. నీవు నాకు మర్యాదగా నెరిగిన ధర్మమార్గాన్ని పాటించు. ఈ మాటలు విని తులసికి మనస్తాపం కలిగింది. తన ప్రేమకు ప్రతిస్పందన రాకపోవడంతో గణేశుని మీద క్షోభంతో ఆమె శాపమిచ్చింది. నీకు వివాహ బంధం కలుగకుండా నా ప్రేమను తిరస్కరించినందుకు నీ పెళ్లి ఎన్నో ఆటుపోట్లకు లోనవుతుంది. పెళ్లి కష్టంగా జరుగుతుంది. గణేశుని శాప ప్రతిస్పందన. తులసి శాపం విని గణేశుడు కూడా శాపాన్ని పునీతంగా మారుస్తూ ఇలా అన్నాడు: నీ శాపం నన్ను బాధించదు. కాని నీవు దుష్టాసురుడైన శంఖచూడుడిని పెళ్లాడి, తరువాత విష్ణువు చేతిలో రక్షితురాలవుతావు. నీ భక్తితో, నీ తపస్సుతో తిరిగి విష్ణుని సన్నిధిలో స్థానం పొందుతావు. భూలోకంలో నీకు పూజలు జరుగుతాయి. నా పూజలో నీవు ఉండరాదని నా నియమం. గణేశ పూజలో తులసి నిషేధం. ఈ సంఘటన తర్వాత గణేశుడు తన పూజలో తులసిని ఉపయోగించరాదని స్పష్టం చేశాడు. అందుకే ఇప్పటికీ గణేశుని పూజలో తులసి ఆకులు పెట్టడం వితం. అతని పూజకు తులసి అంగీకారంగా ఉండదు. మరోవైపు విష్ణుమూర్తికి తులసి అత్యంత ప్రీతికరమైనదిగా మారింది. అందుకే తులసి దళం లేకుండా విష్ణు పూజ అసంపూర్ణమని భావించబడుతుంది. తులసి శంఖచూడుడి భార్యగా. గణేశుని శాపానుగ్రహంతో తులసి శంఖచూడ అనే అసురుడిని పెళ్లాడింది. అతను శివుడి చేత చంపబడ్డాడు. ఆ తరువాత తులసి అతని భర్త పునర్జన్మ కోసం గాఢమైన తపస్సు చేసింది. ఆమె భక్తితో మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను స్వయంగా కలుసుకొని ఆమెని తులసి మొక్కగా భూమిలో స్థిరపరిచాడు. అప్పటినుంచి తులసి మొక్కను విష్ణువు ఆశీస్సులతో కూడినదిగా పూజించటం ప్రారంభమైంది. తులసి వివాహం, విష్ణుతో తులసి కలయం. వర్షాంతం కార్తీక మాసంలో తులసి వివాహం అనే శుభకార్యం జరుగుతుంది. ఇది తులసి తల్లి మరియు విష్ణుమూర్తి శాలిగ్రామంగా మధ్య వివాహంగా జరుపుకుంటారు. ఇది భక్తులకు ధర్మప్రదం, పుణ్యదాయకంగా భావించబడుతుంది. తాత్విక విషయాలు. ఈ కథలోని మార్మికత ఏమిటంటే, గణేశుడు బ్రహ్మచారి స్వరూపంగా తపస్సుకు అంకితమయ్యాడు. తులసి తన భక్తితో ఓ దేవతగా స్థిరమైంది. ప్రేమలో నిరాకరణ వచ్చినా అది శాపం రూపంలో వచ్చింది, కాని ఆ శాపం కూడా శుద్ధిని, గొప్ప స్థితిని ఇచ్చింది. కారణాలు: తులసి వాడకంపై నిషేధం. 1. గణేశుని తపస్సు దృష్ట్యా బ్రహ్మచారిగా ఉన్న గణేశుడికి కామకోపాల నైపుణ్యాలు దూరంగా ఉండాలి. తులసీ దేవి తన ప్రేమను వ్యక్తపరచినది కామసంబంధమైనదిగా భావించి ఆయన తన పూజలో ఆమెను విడిచిపెట్టాడు. 2. తులసి శాపం వల్ల ఆమె ఇచ్చిన శాపంతో గణేశుడు కృంగిపోయాడు. కనుక తన పూజలో ఆమె ఆకులను తీసుకోవద్దని నియమం పెట్టాడు.
3. విభిన్న భావాలు. గణేశుడు ఓ సాధకుడి మార్గాన్ని చూపిస్తాడు. తులసి విష్ణుని భక్తిని సూచిస్తుంది. 2 మార్గాలు వేరు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, భక్తి మార్గంలో ఎదురయ్యే నిరాకరణలు, శాపాలు కూడా ఒక దశలో ఆశీర్వాదాలుగా మారతాయి. తులసి వంటి మహాసతీదేవి చివరికి విష్ణుప్రీతిదాయకురాలిగా స్థిరమవుతుంది. గణేశుడు తన తపస్సుతో సకల విఘ్నాలను తొలగించే దేవతగా మారుతాడు. ఇలా గణేశుడు తులసిని తిరస్కరించిన నేపథ్యంలో ఆయన పూజలో తులసిని ఉపయోగించకూడదన్న ఆచారం ఏర్పడింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.